కాదు వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి సార్. అదే ఎవరు అరవింద్ విజయసాయిరెడ్డి అల్లుడు. దానికేమో మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు A2 ముద్దాయి. మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు ఎమ్మెల్యేని తీసేసి మరి ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్. మరి వాళ్ళ అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి. మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి, ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు. అలాగే మరి ఆయన ఈ తోలిన ఈ యొక్క ఇసుక తెరిమి గ్రానైట్ తెరిమి ఆ తరలించడం దానివల్ల రోడ్లన్నీ కూడా గుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది. ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో, ఎలాగైతే మన 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మరి రుషికొండని తవ్వి వాళ్ళ ఖండకావరం ఏంటో ప్రదర్శించారు. ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ని మింగేశారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ పడ్డారు, నెల్లూరు జిల్లా మీద పడ్డారు. ఇప్పుడు కాకపోతే మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, మీకు ఓకే మీకు చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా తెలుసుకో. మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు మరి అందరు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి, అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి మహిళ కూడా 1500 రూపాయల నెలకి, అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే నిరుద్యోగ భృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు, అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా 20,000 రూపాయలు అందిస్తాము. అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేశాడో అవి కాకుండా అందరికి కూడా 3,000 కాకుండా 4,000 ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. కాకపోతే దానికి మీ వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్లు ఏమి కట్టలేదు ఇంతవరకు, బయట బిల్డింగుల్లో పాఠాలు నడుపుతున్నారు. అలాగే మన అక్కడి నుంచి అక్కడి నుంచి సోమశీల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక 1.5 TMC నీళ్లు ఎడమ కాలువ. ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఆనాడు. మనం దానివల్ల ఎన్నో 2-3 మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు. రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి. అటు చూస్తే మనం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచడం జరిగింది. ఇక ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, ఆస్తి మీద ట్యాక్స్, చివరికి చెత్త మంది కూడా ట్యాక్స్ వేసేసి
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే 17,000 కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చామో, ఎలాగైతే ఆ 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ పూడ్చారో, మళ్ళీ ఎలా ఒక తలసరి ఆదాయాన్ని కూడా మన తలసరి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలతో దీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇవాళ అందరు కలిసాం. తెలుగుదేశం, అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఇంకెవరికి లేదు లేదు లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాలి. అలాగే మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు 2047 విషయంతో ముందుకొచ్చారు. మనం కూడా ముందు ఆలోచించాలి. ముందు ఆయనతో పాటు అసలు ఆయన అన్నాడు, అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని, మీ అందరిని నేను ఆదుకుంటాను, ఈ రాష్ట్రపు విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను. మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రాము. కాబట్టి మీరందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన చరిత్రను తిరిగి రాసేలా, అలాగే మన ప్రపంచ పటాలలో శుభరాక్షరాలతో మన పేర్లు లిఖించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకొని మన ఉద్దేశాలను ప్రతిబింబింపజేసే, మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపన కోసం, మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి కొదువు పెట్టి మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే 2 ఓట్లు, ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు. ఒకటి నేను కళ్ళు మూసుకుంటే కనేది కల, కళ్ళతో అభినయించేది కల, నిద్రపోతున్నప్పుడు కనేది కల, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కల. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహనాయుడు అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ రికార్డు. మొదటి సినిమా 100 రోజులు ఆడింది. అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఇంకే రికార్డులు కూడా ఇప్పటిదాకా. ఆ తర్వాత అఖండ చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేము. ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే తిరగ రాసుకున్నాను అఖండ సినిమాతో. ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా, భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది. మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదైతే పిడికిలు బిగించి మీరంతా ఇక్కడ ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఇచ్చేశారో, నా సందేశాన్ని విన్నారో, ఇదే నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర, ఇక ఇదే పని మీద ఉండాలి. మీరు సుశిక్షితులైన సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కలిసికట్టుగా
ఇంతకుముందు మన తెలుగుదేశం పసుపు శుభానికి సంకేతం. అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం. అలాగే పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. మన పసుపు అభివృద్ధికి నిదర్శనం. మన పసుపు సంక్షేమానికి నిర్వచనం. మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకొచ్చాం. సూపర్ 6 మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్डीए, मेरा भारत महान।